హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నది. మరి దానికి సంబంధించి ముఖ్యమైన మూడు పార్టీలు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికలలో గట్టి విజయం సాధించాలని చెప్పి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ కి సంబంధించి నిన్న ఖమ్మంలో జరిగిన మీటింగ్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు కూడా మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు ఏవి అమలు చేయకుండా అసలు అబద్ధాలు చెప్పి అన్ని హామీలు వీళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. మరి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరికి హామీలు ఇవ్వలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక బ్రహ్మాస్త్రం ఏదైతే ఈ బాకీలకు సంబంధించిన ఒక కార్డు ప్రిపేర్ చేసి దీన్ని ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో తీసుకుపోతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరుగుతున్నది. సో మరి ఖమ్మంలో ఎట్లున్నది, ఖమ్మంలో కూడా ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ ని గెలిపియాలని చెప్పి రవిచంద్ర గారు చెప్పడం జరుగుతున్నది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏ రూపంలో వచ్చినా బీఆర్ఎస్ సిద్ధమే. 22 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోయింది. కాంగ్రెస్ 432 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా పాత్రికేయులపై అక్రమంగా కేసులు, డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఘన విజయం చేకూర్చి కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేద్దామని వద్దిరాజు రవిచంద్ర గారు నిన్న ఖమ్మంలో జరిగిన మీటింగ్ లో చెప్పిండ్రు. సో ఇంకోటి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కి వచ్చేసే వరకు ఏమైతుందంటే ఫస్ట్ నుంచి కూడా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ గారిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామా, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామని చెప్పి 2 సంవత్సరాల నుంచి కూడా మన కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే వీళ్ళకు 2 సంవత్సరాలు ఎట్లా అరెస్ట్ చేయాలా అని చెప్పి వీళ్ళు చూస్తానే ఉన్నారు, కానీ ఇప్పటిదాకైతే ఏం అరెస్ట్ చేయలేదు. కాంగ్రెస్ పైన ఏదైనా నెగిటివ్ రాగానే, ఇష్యూ రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళా ఏదో ఒక కేసు పెడతాం అది అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. సో మొత్తానికైతే గ్రామ రాజకీయాలను శాసించే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, ఇవి నాయకులకు ఆక్సిజన్ వంటివని బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏ రూపంలో వచ్చినా కూడా బీఆర్ఎస్ సిద్ధమేనని విజయడంక మోగించడం తథ్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఖమ్మంలో బుధవారం సప్తపది ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతను సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ 22 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ గ్రామాలలో ఈ యూరియా సమస్య చూసుకుంటే నిజంగా అసలు కాంగ్రెస్ కి చాలా నెగిటివ్ అయింది అది. మరి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఇట్లా మలుచుకుంటుంది ఏందో అనేది కూడా చూడాలి. సో మొత్తానికైతే ఇది స్థానిక సంస్థలు ఎలక్షన్లు అన్న నోటిఫికేషన్ రాగానే అందరూ కూడా అలర్ట్ అయినరు. ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి రావాలి, మేమే గెలవాలి అని చూస్తుంది. మరి కాంగ్రెస్ కి సంబంధించి, బీఆర్ఎస్ కి సంబంధించి బీజేపీ అయితే ఇప్పటికీ కూడా ఇంకా సైలెంట్ అయినా ఉన్నది. మరి పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా ఈసారి బీజేపీ గెలుస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరుగుతున్నది. మరి ఇక్కడ బీఆర్ఎస్ కూడా మేము ఇప్పటికంటే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్పడం జరుగుతున్నది. సో కాంగ్రెస్ వచ్చేసి మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మా పార్టీయే మళ్ళా ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా కూడా మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పడం జరుగుతున్నది. మరి ఇదంతా జరుగుతున్న తరుణంలో ఏ పార్టీ గెలుస్తుంది సర్పంచ్ ఎలక్షన్స్ లో కానివ్వండి, ఇప్పుడు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో మీ కామెంట్ లో ఒకసారి తెలపండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.